పుట్టిన దినమును శపించాను. యోబు ఇలాగా నేను నా తల్లి గర్భద్వారములను అది మోయనందుకును, నా నేతములకు అది పాదము మరగ చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవును కాక. మగపిల్ల పుట్టిన ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును కాక. ఆ దినం అంధకారమగును గాక. పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటియు గాఢాంధకారమును మరలా తమ యొద్దకు తీసుకొనును గాక. మేఘం దాన్ని కమ్మును గాక. పగలును కమ్మునట్టి అంధకారం దాన్ని బెదిరించును గాక. అంధకారం ఆ రాత్రిని పట్టుకొనును గాక. సంవత్సరపు దినములలోనే ఒకదాన్ని అది హర్షింపకుండును గాక. మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక. ఆ రాత్రికి ఎవడును జననం కాకపోవును గాక. దానిలో ఏ ఉత్సాహాన్ని పుట్టకుండును గాక. దినములు అశుభ దినములని చెప్పువారు దాన్ని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దాన్ని శపించుదురుగాక. అందులో సంధ్యావేళను ప్రకాశించు నక్షత్రములను అంధకారం కమ్మును గాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవును గాక. అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక. పుట్టుకలోనే నేను ఇలా చావకపోతే, గర్భం నుండి బయలుదేరగానే నేను ఇలా ప్రాణం విడవకపోతే, మోకాళ్ళ మీద నా నేల ఉంచుకొని నేను ఇలా స్థానంలో కూర్చుని, నేను ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మలించుందును. నేను నిద్రించును, నాకు విశ్రాంతి కలిగిన తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకున్న భూరాజులతో మంత్రులతో నేను నిద్రించి నిమ్మలించును. బంగారం సంపాది తమ ఇళ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించుందును. అకాల సంభవమై కంటబడకున్న పిండం వంటి వాడ లేకపోయిందును. వెలుగు చూడని బిడ్డలలో లేకపోయిందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుతారు. బంధింపబడిన వారు కార్యనియమముల శబ్దం వినక ఏకంగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్నారు. దాసులు తమ యజమానుల వశమును తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలున్న వారికి వెలుగియబట్ట ఎలా, దుఃఖక్రాంతులైన వారికి జయమియబట్ట ఎలా. వారు మరణం అపేక్షించుదురు. దాచబడిన ధనం కొరకైనా దాని కనుగొంటకై వారు లోతుగా వెతుకుచున్నారు, కానీ అది వారికి దొరకక ఉన్నదని. సమాధి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మెరుగుపడిన మార్గం గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసినవానికి వెలుగు ఇయ్యబడినది. భోజనములకు మాయగా నాకు నిద్ర కలిగినది. నా వరం నిలువలు ప్రయాణించున్నది. ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నాను. అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినది నా మీద వచ్చినది. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమ సంభవించున్నది. యోబు గ్రంథం 4వ అధ్యాయం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనం కలుగును. అయితే బాధింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడా, బలహీనమైన చేతులను బలపరిచినవాడు, నీ మాటలు తొట్టుడుగానే ఆదుకునేవాడు, కృంగిపోయిన మోకాలు గలవాన్ని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగ నీవు దుఃఖ